అయితే ఇక్కడ అబ్సల్యూట్ మెజారిటీ డిఎంకే అండ్ మేక్ తిరిగి మళ్ళీ డిఎంకేనే పరిపాలన. పొరపాటు అప్పుడు ఏమన్నా ఆలోచించాలి చేస్తే బ్యాలెట్ పేపర్లు కాక ఓట్స్ అయితే రెండు మనకు కరెక్ట్ గా అర్థమవుతుంది. బ్యాలెట్ పేపర్స్ ను ఊహించి మనము సార్ కమింగ్ టు ఐ థింక్ సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది సార్ మీ దగ్గర. సార్ వినిపిస్తుందా? ఇజ్ ఇట్ ఓకే? యా, ఐ థింక్ సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది. సో మొత్తానికి పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళం ఈ 3 రాష్ట్రాల వైపే చూపు మొత్తం కూడా ఉంది. ఎస్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుచి ఈస్ట్లో విజయ్ వెనకంజలో ఉన్నారు. తమిళనాడు పాలిటిక్స్ కొంత ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఎందుకంటే విజయ్ ఒక గేమ్ చేంజర్గా మారబోతున్నారా, ఒక కింగ్ మేకర్గా మారబోతున్నారా? ఒకవేళ తమిళనాడులో హంగ్ ఏర్పడితే విజయ్ ఎటువైపు ఉంటారు? ఇదే ఇప్పుడు ప్రధానమైనటువంటి ప్రశ్న. సో రాష్ట్రం ద్రవిడ భావజాలంతో ఉన్నటువంటి పార్టీ కాబట్టి డిఎంకే కానీ ఏఐడిఎంకే కానీ, సో టీవీకే కూడా ఏం తక్కువ అదే భావజాలంతో ఉంటుంది కాబట్టి ఇటువైపు ఉంటారా, లేదంటే ఎన్డీఏ కూటమి వైపు ఉంటారా? ఎన్డీఏ కూటమి వైపు ఉండేవాడైతే గతంలోనే డిప్యూటీ సీఎం పదవి ఇస్తానని ఒప్పుకుంటే ఖచ్చితంగా ఎన్డీఏ నుంచే ఈరోజు పోటీలో ఉండేవారు. బట్ విజయ్ వన్ మెన్గా ఉన్నారు. సో వన్ మెన్ ఒకవేళ హంగ్ ఏర్పడితే ఎట్లాంటి పరిణామాలు ఉండబోతుందో చూడాలి. అటు నందిగాంలో సువేంద్ర అధికారి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. భవానీపూర్లో మమతా బెనర్జీ కొంత వెనుకంజలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. సో తమిళనాడు పోస్టల్ బ్యాలెట్లో డిఎంకే ప్రస్తుతానికి ఆధిక్యంలో కనిపిస్తోంది. అస్సాం పోస్టల్ బ్యాలెట్లో కూడా భారతీయ జనతా పార్టీ ఆధిక్యంలో కనిపిస్తోంది. రైట్, ఇక పెరంబూర్లో విజయ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 2 నియోజకవర్గాల్లో పెరంబూర్లో మాత్రమే విజయ్ ఆధిక్యం కనిపిస్తోంది. తిరుచి ఈస్ట్లో విజయ్ వెనకంజలో ఉన్నారు. కమింగ్ టు పశ్చిమ బెంగాల్లో సో టీఎంసీ 102 స్థానాల్లో, భారతీయ జనతా పార్టీ 105 స్థానాల్లో కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్లో బీజేపీ మొత్తానికి బీజేపీ కొంత లీడ్ అయితే కనిపిస్తోంది. బ్యాలెట్ బాక్సుల్లో ఈవీఎంలో ఏం నిక్షిప్తమై ఉంది, ప్రజా తీర్పు అయితే కనిపిస్తోంది. ఈ అస్సాంలో బీజేపీ, పుదుచ్చేరిలో బీజేపీ ఎక్స్పెక్ట్ చేసినట్టే. సో దాంట్లో పెద్దగా ఇంట్రెస్ట్ ఫ్యాక్టర్స్ ఏ ఉన్నా లేకపోయినా కానీ పశ్చిమ బెంగాల్ అండ్ తమిళనాడు, కేరళ ఈ 3 రాష్ట్రాలే ప్రధానమైనటువంటి అంశం. రైట్, ఉప లక్ష్మణ్ గారు చెప్పండి. సో లక్ష్మణ్ గారు, తమిళనాడులో భారతీయ జనతా పార్టీ అంటే గతంలో డిఎంకేతో పొత్తు పెట్టుకుంది, ఆ తర్వాత ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకుంది. సో ఎన్నికల ముందు కూడా ఏఐడిఎంకేతో పొత్తుంది, ఆ తర్వాత పొత్తు చీలిపోయింది. ఆ తర్వాత అన్నమలై రాష్ట్ర అధ్యక్షుని చేశారు. రాష్ట్ర అధ్యక్షుని చేసిన తర్వాత బీజేపీకి ఏఐడిఎంకి మధ్య ఒక శత్రుత్వ భావం వచ్చింది, అన్నమలై వ్యవహార శైలి ఏదైనా కానీ. సో అట్లాంటి పార్టీయే మళ్ళీ అన్నమలైని తప్పించారు, ఆ తర్వాత నయనా నాగేంద్రను పెట్టారు. సో ఇప్పుడు బీజేపీతో ఏఐడిఎంకే కలిసి పోటీ ప్రయాణం నడుస్తోంది. బట్ ఎప్పుడు చూసుకున్నా కానీ బీజేపీ చరిత్ర ఒక 4-5 స్థానాలకు మించి సొంతంగా గెలిచినటువంటి దాఖలాలు లేవు తమిళనాడులో. సో ఈసారి ఏమైనా కొంత ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంటుందో? బీజేపీ ప్రయోగాన్ని ఎట్లా చూడాలా? ఏం ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఏఐడిఎంకే డిఎంకే వర్సెస్ ఆ రాజకీయం, ఆ రాష్ట్రం ఏఐడిఎంకి స్ట్రాంగ్ గా లేకపోయాయి కదా, పార్టీ చీలిపోయా, అనవసరంగా వాళ్ళు డిస్టర్బ్ చేసుకున్నారు. సరే, ఇప్పుడు బీజేపీకి నిధి లేదు కాబట్టి ఏఐడిఎంకే పొత్తులోకి వెళ్ళి పోటీలోకి వెళ్ళి ఈవెన్ 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ చిన్న చిన్న ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకున్నా కానీ ఒక్క స్థానం కూడా గెలవలేకపోయింది. ఈవెన్ అన్నమలై కూడా పోటీ చేసి ఓడిపోయారు. సో అలాంటి పరిస్థితుల్లో నేను బీజేపీ పెద్దగా గెయిన్ చేస్తుందని అక్కడ నేను అనుకోవటం లేదు. అక్కడ కాకపోతే ఏంటంటే అధికారంలో ఉంటూ బలహీనంగా ఉన్నటువంటి ఏఐడిఎంకేను కంట్రోల్ చేయటం అన్నది డిఎంకేకి పెద్ద పని అయితే కాదు. అక్కడ బీజేపీ స్ట్రాంగ్ గా ఉంటే పోనీ బీజేపీలో ఫోకస్ లీడర్ అన్నామలని తీసుకొచ్చారు, మళ్ళీ అతన్ని డౌన్ చేశారు, అధ్యక్ష పదవి తొలగించారు, ఏ పదవి లేదు. అది కొంత ఇప్పుడు పోటీ కూడా చేయటం లేదు. ఇతర నాయకత్వం ఆయన విషయంలో ఏం చేయాలనుకుందో ఏమి క్లారిటీ లేదు. జనం ఇవన్నీ ఆలోచిస్తారు కదా. ఇప్పుడు కేవలం మతపరంగా
భాషాపరంగా ముందుకు వెళ్ళాలని అనుకుంటే అక్కడ సాధ్యం కాదు. అవును. అక్కడ మతపరంగా పోవాలంటే సాధ్యం కాదు. ఇప్పుడు బెంగాల్లో రైట్, సమ్ సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో తనకి పెరంబూర్లో ఆధిక్యంలో కనిపిస్తున్నారు విజయ్. సో పశ్చిమ బెంగాల్ వైపే దేశం మొత్తం కూడా చూస్తుంది. అటు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఈసారి పోటాపోటీ నెక్ ఆఫ్ ది ఫైట్ అయితే ఇస్తోంది. టీఎంసీ 105 స్థానాలతో ముందంజలో ఉంది. భారతీయ జనతా పార్టీ 106 స్థానాల్లో ఉంది. ఒక్క స్థానం అటు ఇటుగా కొంత దోబూచులాట అయితే కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ కేవలం 3 స్థానాల్లో మాత్రమే పశ్చిమ బెంగాల్లో ఆధిక్యంలో కనిపిస్తోంది. ఇక కమింగ్ టు తమిళనాడు విషయానికి వస్తే డిఎంకే 104 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఏఐడిఎంకే కేవలం 27 స్థానాల్లో మాత్రమే ఉంది. విజయ్ ఇక్కడ కొంత చేంజ్ ఓవర్ కనిపిస్తోంది. 3 స్థానాల నుంచి 20 స్థానాల్లోకి వచ్చేసారు. అంటే ఏఐడిఎంకేకి కొంత రీప్లేస్మెంట్ లాగా పోస్టల్ బ్యాలెట్లో కనిపిస్తోందా? విజయ్ వైపు చూసారా? 20 స్థానాల్లో విజయ్ ఆధిక్యంలో కనిపిస్తున్నారు. సో తమిళనాడులో ఒక గేమ్ చేంజింగ్ మూమెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఏఐడిఎంకే 104 స్థానాల్లో గెలవాల్సింది, అంటే మ్యాజిక్ ఫిగర్ రావాల్సింది 118, 234 స్థానాల్లో 118 స్థానాల్లో గెలిస్తే డిఎంకే అధికారంలోకి వస్తుంది. రైట్, మొత్తానికి తమిళనాడు విషయానికి వస్తే టీవీకే కొంత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ కనిపిస్తుంది. కమింగ్ టు కేరళ విషయానికి వస్తే 64 స్థానాలతో ఎల్డీఎఫ్ వెనకంజలో ఉంది. యూడీఎఫ్ 71 స్థానాలతో ముందంజలో ఉంది. రైట్, ఇక అస్సాం విషయానికి వస్తే 61 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది. కాంగ్రెస్ పార్టీ కేవలం 9 స్థానాల్లోనే ఉంది. సో అస్సాం ప్రియాంక గాంధీ బాధ్యతల్ని భుజాన వేసుకొని అక్కడ ప్రయత్నం చేసినా కానీ కాంగ్రెస్ పార్టీ పెద్దగా ఏం ఫలితం చూపించట్లేదు. కమింగ్ టు ఎన్డీఏ కూటమి పుదుచ్చేరిలో 22 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ పార్టీ కేవలం 6 స్థానాల్లో ఉంది. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అప్డేట్స్ విల్ బి కంటిన్యూడ్. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.